మరి కల్వకుంట్ల కవిత బహిరంగంగా అంటే జాగృతి అని చెప్పి పక్కకు పోయింది. ఇప్పుడు ఈ మధ్య బహిరంగంగానే సవాల్ ఇసురుతుంది కవిత. ఏమని బహిరంగంగా ఏమని సవాల్ ఇసురుతోంది? దళిత ముఖ్యమంత్రిని ఇస్తా అని చెప్పి మాట తప్పింది బీఆర్ఎస్ పార్టీ అని ఇన్ని రోజులు పరోక్షంగా మాట్లాడినటువంటి కల్వకుంట్ల కవిత, సరే ఇక్కడ తప్పు కేటీఆర్దా, కవితదా, రేవంత్ రెడ్డిదా, అసలు వీళ్ళ మధ్యలో ఏం జరుగుతోంది ఇదంతా వేరే స్టోరీ. బట్ నిన్న జరిగినటువంటి అంశం మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇదే విషయాన్ని కూడా దిశలో చాలా పెద్దగా మెయిన్ హెడ్లైన్స్లో రాయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఏం చర్చ జరిగింది? కవిత వర్సెస్ కేటీఆర్ వర్సెస్ కేసీఆర్, మధ్యలో కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, సరే ఇక్కడ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ తో మాట్లాడాడు కాబట్టి మనం కొడుకు, కుమారుడు, సుపుత్రుడు ఇవన్నీ కాసేపు పక్కన పెడతాం. యాజ్ ఎ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గా కవితను బర్తరఫ్ చేయాలా, కవిత మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కేసీఆర్ తోటి చెప్పడం జరిగిందంట. ఈ విషయంలో కొద్దిపాటి డిస్కషన్ జరిగింది, ఆర్గ్యుమెంట్ జరిగింది. కేసీఆర్ విషయంలో, కవిత విషయంలో అసంతృప్తిగా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తున్నటువంటి అంశం, దగ్గర సన్నిహితులు కూడా మాట్లాడుకున్నటువంటి అంశం. కవితను పార్టీ నుండి బర్తరఫ్ చేయాలి, సరైన యాక్షన్ తీసుకోవాలి కల్వకుంట్ల కవిత మీద అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. దానికి కేసీఆర్ గారు ఈ సంగతి నాకు వదిలేయి సర్లే, ఈ విషయం నాకు వదిలేసేయి, అది కూడా కవిత పేరు తీసుకోలేదట. కేటీఆర్ ఏమో కవిత పేరు తీసుకొని కవిత మీద సరైన యాక్షన్ తీసుకోవాలా, బర్తరఫ్ చేయాలా,